ఓకే డబ్బులు ఇచ్చి పెట్టుకోదా నువ్వు పక్కన ఓకే ఆమె పంపించేసి పర్లేదు నాకు ఇచ్చేది అంబేద్కర్ చార్మూడ్ అమ్మ తర్వాత చేయి తీసాను చేయి పెట్టు ఇప్పుడు చేయ పెట్టాల్సిన అవసరం లేదు కరెంట్ చేయకుండా మల్లికార్జున మా చంచమ్మ తర్వాత పోలయ్య చలంచెర్ల పోలయ్య పక్కకు రమ్మ చలంచెర్ల పోలయ్య బాబాయ్ నూరా తర్వాత పోటూరు విజయమ్మ అదే 500 ఉన్న 500 తర్వాత గంధాల జయమ్మ రెడీగా ఓకే జయమ్మ తిరుమల శెట్టి మేరీ ఎవరు ఏమైపోయింది మేరీ తర్వాత అంకమ్మ తిరుమల శెట్టి అంకమ్మ మన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు మిస్ కాకుండా అడ్డు చూడను ఓకే అమ్మ ఏది అంకమ్మ ఏది చూడు శివాదన్న కింద కాదు అంకమ్మ జై యానాది నా పేరు మిల్కా శ్రీనివాసరావు నేను యానాది మహానాడు జాతీయ అధ్యక్షుడిని గుంటూరు జిల్లా తెనాలి ఈరోజు మనం నెల్లూరు రూరల్ అయినటువంటి నవలాకుల తోట అనే ఇక్కడ ఈ యొక్క పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి కాలనీకి వచ్చాం. మన గిరిజన ఎస్టీ యానాది కాలనీ. ఇక్కడ అందరూ కూడా కడు నిరుపేదలు. ఎంత పేదరికం అంటే మొన్న ఇటీవల వచ్చినటువంటి మొంతా తుఫాను యొక్క ప్రభావం వల్ల అన్ని ఇళ్ళు కూడా తడిసిపోయి ఆ పట్టలు కట్టుకున్నటువంటి వారికి ఆ కప్పుకున్నటువంటి కానీ తాటేకులు కానీ మొత్తం కూడా శిథిలమైపోయి ఇల్లు పడిపోయి కారిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు అక్కడే తలదాచుకొని ఆ వానలో తడుచుకుంటూ 4 రోజుల పాటు వారం రోజుల పాటు ఆ వర్షంలోనే చాలా ఇబ్బందులు పడి అన్ని విధాలుగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. భోజనానికి కానీ వసతులు లేక కరెంటు లేక రకరకాల సమస్యలతో పాములు వచ్చి కానీ అనేకమైన రకాల ఇబ్బందులు పడ్డారు. గవర్నమెంట్ స్పందించి ఈ యొక్క కాలనీ సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత ఆ టైంలో లేనటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పనులు చేసుకొని బతికేవాడు. పాచి పనులు చేసుకొని కానీ చిత్తుపేపలు ఏరుకుని ఈరోజు నా యానాది జాతి చిత్తుపేపలు ఏరుకొని బతుకుతుందంటే ఈ సమాజంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి గవర్నమెంట్ గమనించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పారు, నేను అధికారంలోకి వస్తే యానాదికి ఒక కార్పొరేషన్ ఇస్తాను, యానాదులు ప్రత్యేకంగా బాగు చేస్తానని మాట ఇచ్చి ఉన్నారు. మీరు వచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం 7 నెలలు అవుతుంది. మీరు ఇచ్చినట్టు మాట ఏమవుతుంది మేము అడుగుతూ ఉన్నాం. మమ్మల్ని దయచేసి గమనించండి, గుర్తించండి, మా పేదరికాన్ని గుర్తించండి. ఈరోజు మా జాతి కడు పేదరికంలో మగ్గుతుంది. ఆకలి చావు చనిపోతున్నారు. చూడండి మా స్థితుల యొక్క మా యొక్క ఆడవాళ్ళ యొక్క పరిస్థితి చూడండి, దీనస్థితిలో ఉన్నారు. అందువల్ల మీరు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని ఖచ్చితంగా సరైనటువంటి సర్వే చేయాలి. సర్వే చేసి మా పేదరికం పోయేలాగా మీరు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకొని యానాది కార్పొరేషన్ ప్రకటించి మా పరిస్థితులు మార్చడానికి కోసం మీరు ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే నారా లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు మీరు కడు పేదరికం మీద దృష్టి పెట్టండి. వచ్చి ఈ రాష్ట్రంలో కడు పేదరికాన్ని పోగొట్టండి. తర్వాత అందరినీ బాగు చేయండి. ఎవరిని బాగు చేద్దామని మేము చెప్పట్లేదు. అన్ని కులాలకు ఏ విధంగా కార్పొరేషన్లు ఇచ్చారో ఆ విధంగా మాకు ఇవ్వండి.
మీరు ఇచ్చారు, మీ నోటి కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కందుకూరు నియోజకవర్గంలో ఎలక్షన్ ముందు నియోజకవర్గంలో మీరు చెప్పారు, నేను అధికారంలోకి వస్తే ఫస్ట్ యానాదులు అన్ని విధాలు బాగు చేస్తాను, ఒక యానాది కార్పొరేషన్ ఇస్తాను, అన్ని విధాలు బాగు చేస్తాను మాట ఇచ్చారు. ఆ మాటను మీరు ఖచ్చితంగా నిలబెట్టుకొని మా బ్రతుకుల్లో వెలుగులు నింపాలని నేను కోరుతున్నాను ముఖ్యమంత్రి గారిని. మా బ్రతుకుల్లో వెలుగులు నింపండి. ఈరోజు మా జాతి కడు పేదరికంలో ఉంది. ఈ పేదరికం పోవాలంటే మీరు ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించాలి, మమ్మల్ని ప్రత్యేకంగా బాగు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ, ఇది నెల్లూరులో ఉన్నటువంటి ఈ కాలనీలో కొంతమందికి ఇంకా ఈ యొక్క వరద బాధితులకి ఇంకా కొంత సహాయం అందలేదు. వాళ్ళు వచ్చారు, పంచాయతీ సచివాలయం వాళ్ళు సిబ్బంది వచ్చి సర్వే చేసుకొని అన్ని విధాలు చాలా మందికి ఇచ్చారు, 90% ఇచ్చారు. కానీ ఒక 10% ఆ సందర్భంలో లేని వాళ్ళు ఈ కాలనీలో లేకుండా బయటికి వెళ్ళి పనులు చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు పేర్లు రాసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఆ పథకాలు అందలేదు. గవర్నమెంట్ ఇస్తున్నటువంటి 3,000 కానీ బియ్యం కానీ సరుకులు కానీ వాళ్ళకి అందలేదు. అది మా దృష్టికి వచ్చి మేము వాళ్ళని ఈరోజు మమ్మల్ని అడిగారు, అయ్యా మాకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు, మాకు కనీసం బియ్యం కూడా ఇవ్వలేదు, మా పరిస్థితి చూడండి అంటే యానాది మహానాడు స్పందించి 10 కుటుంబాలకి ఈరోజు మేము ఆర్థికంగా ప్రతి కుటుంబానికి వచ్చి 500 రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చాం. అందువల్ల ఈరోజు దయచేసి అందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు, ఈరోజు స్వచ్ఛంద సంస్థలు కానీ అలాగే మిగతాటువంటి సేవా కార్యక్రమాలు చేసేటటువంటి అన్ని సంస్థలు కానీ ముందుకొచ్చి ఈ కాలనీ సర్వే చేయమని నేను విజ్ఞప్తి చేస్తాను. చూడండి, ఈ కాలనీలో అందరూ కూడా కడు పేదరికంలో ఉన్నారు. ఎంత పేదరికం అంటే ఆ ఇళ్లలో మనుషులు ఉంటారా అని అనిపించేలాగా ఉన్నారు. దయచేసి అందరూ గమనించాలి. నెల్లూరు జిల్లాలో కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ ఈ కాలనీ సర్వే చేసి వీళ్ళ పేదరికాన్ని పోగొట్టి వీళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి పటిష్టమైన ఇల్లు కట్టి పెట్టాలని నేను కోరుతున్నాను. అలాగే మాకు ఒక యానాది కార్పొరేషన్ ఇస్తే కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి డబ్బుల్ని ఈ పేదరికం లేకుండా చేయొచ్చు. ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి మాటని మీరు నెరవేర్చుకోండి, మా పేదరికాన్ని పోగొట్టాలని మేము దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్.